ఉమ్మడి మెదక్ జిల్లాలోని హాస్టల్ విద్యార్థులు అరకొర వసతులతో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని 450 మంది మైనారిటీ గురుకుల విద్యార్థులు ముఖ్యంగా చలి తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి వేడి నీటి కోసం కేవలం ఒకే ఒక గీజర్ ఉండగా తరగతి గదుల కిటికీలకు తలుపులు సరిగా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ చలికాలంలో కిటికీలకు దుప్పట్లు కట్టుకొని నిద్రపోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులు పడుతున్న కష్టాలపై అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా కొన్ని చోట్ల పరిస్థితి నాణ్యమైన భోజనం లేక ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చెందిన పరిస్థితి కూడా ఏర్పడింది. మరోవైపు కొన్ని చోట్ల విద్యార్థులకు నిద్రాహారాలు లేక ఇప్పటికే వసతులకు గురవుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏదైతే మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉన్నాం, ఏదైతే హాస్టల్లో ఉన్నాం, హాస్టల్లోనే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే విద్యార్థులకు కనీస వసతులు కూడా లేని పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే మహానీయులు ఎక్స్క్లూజివ్గా చూపెట్టిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులు నిద్రించే ఏదైతే హాల్స్ ఉన్నాయో హాల్ సంబంధించిన చూసుకోవచ్చు. విద్యార్థులు అనుకునే ఏదైతే వాళ్ళు ఉదయం నుంచి చదువుకొని ఈ నైట్ ఏదైతే పడుకునే పరిస్థితి కూడా మొత్తం ఏదైతే ఇక్కడ డోర్లు లేక ఈ పడదలు కట్టుకొని ఏదైతే చూసుకోవచ్చు. ఈ హాల్ ఏదైతే ఉందో హాల్కి సంబంధించిన ఏదైతే ఇక్కడ విద్యార్థులు పడుకున్న చూసుకోవచ్చు. విజువల్స్ మొత్తం విద్యార్థులు పడుకున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికాలం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు విద్యార్థులు. ముఖ్యంగా ఏదైతే చలి ఏదైతే ఈ గాలి రావడంతో ఇప్పటికే విద్యార్థులు కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా చూసుకోవచ్చు మనం ఏదైతే వెంటిలేటర్స్ సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు కూడా వహించలేని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ డోర్లకు సంబంధించిన కేవలం డోర్లు లేని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా విజువల్స్లో చూసుకోవచ్చు మనం ఏదైతే వీళ్ళు పనుకునే ఏదైతే హాల్ ఉందో హాల్లో కొన్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు ఈ హాస్టల్లోనే 350 మంది విద్యార్థులు ఇప్పటికే 5వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా చదువుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ఈ హాల్స్ ఏదైతే ఉందో హాల్లోని మొత్తం విద్యార్థులు పనుకున్న ఏదైతే ఇక్కడ పరదలు కట్టుకొని ఏదైతే కిటికీలకు వాళ్ళు విండోస్ ఏదైతే డోర్స్ లేక వాళ్ళు కేవలం ఆ పరదలతోనే వాళ్ళు చలిటి గాలి రాకుండా వాళ్ళు జాగ్రత్త వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం మనతో విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఏం పేరు మీది, ఏంది ఇక్కడ పరిస్థితి? मोहम्मद ज़ीशान है। क्या है प्रॉब्लम, क्या है? प्रॉब्लम ये ज़रा विंडोज नहीं है, खिड़की नहीं है, और क्या है बोले सो ये ठंडी हवा आती सुबह सुबह। वो खिड़कियाँ नहीं है, डोरा नहीं है, और ग्रीजर का प्रॉब्लम है। గ్రీజర్ ఖరాబ్ గా దో హై ఖరాబ్ గా లేక ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు పడదలు కట్టేసి వీళ్ళు ఇక్కడ జాగ్రత్త వహించినా కూడా చల్లటి గాలితోటి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మొత్తం ఈ ఏదైతే రూమ్ ఉందో ఇక్కడ విద్యార్థులు పడుకునే ఏదైతే హాల్ ఉందో హాల్లో మొత్తం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అంటున్న ఇప్పటికీ తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే మనతో కొంతమంది ఇంకో విద్యార్థులు ఉన్నారు. చెప్పండి తమ్ముడు, మీరు ఏంది పరిస్థితి ఇక్కడ, ఏంది? నా పేరు ప్రవీణ్, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చాను. ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ డోర్ కిటికీలు సరిగా లేకపోవడం వలన మేము రోజు ఇక్కడే వండుకుంటాం. చాలా విపరీతంగా చలి పెడుతుంది. అలాగే కింద స్టడీ అవర్స్ కూర్చుందామని ఇంటర్లోకి వెళ్తే ఇంటర్లో కూడా డోర్ కిటికీలు లేకపోవడంతో విపరీతంగా చలి పెడుతుంది. చలి కారణంగా సరిగా చదివి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. మొహమ్మద్ ఫహీమ్, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 5వ తరగతి నుంచి ఇక్కడనే చదువుతున్నాను. మీకు ఈ సీజన్ అయితే వింటర్ సీజన్ నడుస్తుంది. విపరీతమైన చలి మేము చూస్తున్నాం. మేము వెదర్ డిపార్ట్మెంట్ నుంచి చాలా న్యూసెస్ ఉన్నాయి, చాలా చలి వస్తుంది. మీరు చూస్తున్నట్లయితే మా దగ్గర ఉన్నటువంటి టవల్స్ కానీ బెడ్షీట్ కానీ మేము కట్టుకొని చలి నుంచి జాగ్రత్త పడుతున్నాం. కానీ చాలా చాలా చలి పెడుతున్నది. ఇది ప్రైవేట్ బిల్డింగ్ కావడం వల్ల దీనికి ప్రాపర్గా విండోస్ లేవు, మరి డోర్స్ లేవు. వానాకాలంలో చాలా వాన లోపట వచ్చేస్తుంది, పనుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు. దానివల్ల చలి వల్ల వాన వల్ల మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి చలి వల్ల మాకు ఫీవర్స్ వస్తున్నాయి, చలి జ్వరాలు వస్తున్నాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానివల్ల మేము పొద్దున స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. మాకు ఆ చలి వల్ల క్లాసెస్లో డోర్స్ విండోస్ లేకపోవడం వల్ల మాకు ప్రాపర్గా స్టడీ కావట్లేదు. వర్షాకాలం కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మొత్తం ఏదైతే వర్షాకాలంలో మొత్తం ఇక్కడ
ఇక్కడ వర్షం రావడంతో ఇక్కడ ఏదైతే ఉన్న వాళ్ళు పడుకునే పరిస్థితి ఏర్పడి లేకపోవడం వాళ్ళని కూడా వాళ్ళు ఆందోళన గురవుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ వాళ్ళు గీజర్లు అంటే వీళ్ళకు చలికాలం రావడంతో ఏదైతే హీటర్ సంబంధించిన ఏదైతే వీళ్ళకు వేడి నీళ్ళు కూడా లేని పరిస్థితి కూడా అంటే ఈ 350 మంది విద్యార్థులకు కేవలం 2 గీజర్లు ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ హాస్టల్లో ఉందని వాళ్ళు కూడా విద్యార్థులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఈ చలికాలం రావడంతో చల్లటి గాలి రావడంతో ఇప్పటికే ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా వస్తున్నాయని వాళ్ళు కూడా వాపోతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహా న్యూస్, మెదక్ నుండి.